ప్రజల కోసం ప్రజా గళాన్ని వినిపించడానికి ఫస్ట్ నుంచి నేను నాకు విప్లవాత్మకమైన భావజాలను ఎక్కువ ఉండడంతో ఎక్కువ ప్రశ్నించాలి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది ప్రజల వైపు ఉండి మాట్లాడాలని ఒక భావజనం నాలో ఎక్కువ ఉండేది. కాబట్టి ఈ రకంగా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కూస్తూ నా యొక్క అవసరం ఉంటే ఒక రాముడికి ఉడత సాయం ఏ విధంగా చేస్తుందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క ఉడత సాయంగా నేనైతే పార్టీ కోసం కష్టపడతా. ఎందుకంటే ఒకటే సార్ వర్మ గారు, ఈ రోజున వీళ్ళు ముగ్గురు పరిపాలిస్తున్నారంటే ఒకరు కాదు, ముగ్గురు పరిపాలిస్తారు. టీడీపీ, బీజేపీ, జనసేన. అంటే ఎలాగో టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఇంకా బీజేపీ కూడా అధికారంలోకి రావసరంలా, జనసేన పార్టీ కూడా అధికారంలోకి రావసరంలా. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా అధికారులు చూశారు. ఖచ్చితంగా నీవు రేపొద్దున్న వీళ్ళు ఒంటరిగా పోటీ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగోలేదని ఓట్లు అడగడానికి వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని ఓట్లు అడగడానికి వెళ్తారా? దీనికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు కదా. వీళ్ళే కదా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసింది. ఈయన పరిపాలన బాగుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం, కానీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ఎందుకు ఓట్లేస్తామని ప్రజలు అంటారు. ఈ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పోటీ జరిగితే టీడీపీకి వైఎస్ఆర్ పార్టీకి పోటీ జరుగుతుంది, కానీ రేపొద్దున బీజేపీ, జనసేన పార్టీ వచ్చి మేము కూడా మూడో ప్రత్యేకంగా మేము పోటీ చేస్తామంటే అయ్యా మీ మాటలు నమ్మే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు గెలిపించాం కదా, మళ్ళీ మీకు ఎలాగ ఓట్లేస్తామని ఈ ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఈ రోజున రాజకీయ సమాధి పవన్ కళ్యాణ్ గారు కట్టుకున్నారు. ఈ రోజున తాత్కాలిక సంతోషం ఉండొచ్చు కాక, కానీ ఆలోచించండి, ఎవరైనా రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు. ఎందుకంటే రేపొద్దున ఒంటరిగా పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం లేదు. ఏ మొహం పెట్టుకుని పట్టిస్తాం. మళ్ళీ 2029 కూడా పొత్తులు అన్నాం. మరి 2029 పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ 2034 వచ్చేసరికి ఏ రకంగా ప్రజలు ఓట్లాడుతావయ్యా నువ్వు? అయ్యా చంద్రబాబు నాయుడు ధర్మార్గ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలించలేదంటే జనాలు నీ మీద ఉమ్మయ్యరా? ఎందుకు ప్రశ్నించాలా మిమ్మల్ని? ఎందుకంటే మీరే కదా సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళింది, మీరే కదా పరిపాలించింది. మీ పరిపాలన ఎంత బాగుందో మనకి 5 సంవత్సరాల ప్రజలు చెప్తారండి. ఇది పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన కాదండి. ఈ పరిపాలన పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, ఈ పరిపాలన బీజేపీ పరిపాలన. రైట్, రామ్ కుమార్ గారు ఓకే మాట్లాడండి. లక్ష్మణ్, ఈ పరిపాలన బీజేపీ పరిపాలన ఒకటే కాదండి, ముగ్గురు కలయిక పరిపాలన. ఈ ముగ్గురు పరిపాలన ఎంత పరిపాలిస్తారో రాష్ట్ర ప్రజలు గమనిస్తారండి. ఒకరికి అవకాశం ఇవ్వాలంటే మంచి పరిపాలన అందిస్తారు, రెండోసారి అవకాశం ఇస్తారు. ఈ ముగ్గురు ఏ రకంగా పరిపాలిస్తారండి ప్రజలు చూస్తారు కదా. ఒకటే సార్ వర్మ గారు, ఈ మనం ఒక పోటీ పెట్టామనుకోండి. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఒక సైకిల్ పోటీ పెట్టారండి. అది బీజేపీకి, జనసేనకి, వైఎస్ఆర్ పార్టీకి, అలాగే టీడీపీకి. ఇక ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకి తను స్వతంత్రాన్ని నమ్ముకుని ఉన్నారు. లక్ష్మణ్ ఒక్క విషయం, ఓకే ఇస్తాను నేను. జీవో నెంబర్ 1 కొనసాగిస్తారట, ఎలా వెళ్తారు? జీవో నెంబర్ 1 కాదు, బ్రిటిష్ కాలంలో ఏ జీవోలంటే ఏ జీవో తీసుకొచ్చినా వాటన్నింటినీ తన్నుకొని వెళ్లే రకం జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి భయపడే రకం కాదు, ఎవరు ఏదో చేస్తారని భయపడే రకం అది అసలైతే కాదు. మేము అసలు కాదు, ఎందుకంటే మీరు ఎన్నో జీవోలు తీసుకురండి. ఎందుకంటే నిజంగానే జీవో నెంబర్ 1 మేము ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే బీజేపీ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళేవారా? ఇదే ఈయన ప్రజలు పరామర్శించి ఈయన సపోర్ట్ చేసేవారా? ఎవరిని బెదిరిస్తారు? మీరు జీవో నెంబర్ 1 తీసుకొస్తే మేము బెదిరిపోతావా? ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రతిపక్షాలు అనేటప్పుడు ఖచ్చితంగా ప్రజల వద్దకి వెళ్ళే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. దీన్ని ఎవరు కూడా అడ్డుకునేవాడికి లేదు. అనొచ్చు కాక జీవో నెంబర్ 1 మీరే తీసుకొచ్చారండి. జీవో నెంబర్ 1 మీరు తీసుకొచ్చిన మీరు ప్రజల్లోకి వెళ్ళలేదు. చంద్రబాబు లక్ష్మణ్ రజనీ గారు ఫోన్ లైన్ లో వచ్చారు. నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉన్నదట. రజనీ గారు. సార్ వర్మ గారు, ఇదేంటి కొత్త మాట? భయపడ్డాం. ఏం మీరు వెళ్ళిపోతే భయం మా బ్లడ్ లోనే లేదు సార్. జగన్ గారు అంత అరాచకాలు చేసినప్పుడే మేము కండవా మార్చకుండా
2 చోట్ల ఓడిపోయిన వాళ్ళం, ఒక్క ఎమ్మెల్యే సీట్ లేని వాళ్ళం, అంత గొప్పగా పోరాడినోడు లైవ్ లో పారిపోతామా? కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది సార్. ఏం లేదు, లక్ష్మణరావు గారికి ఆయన నా గురించి తెలుసులేండి, ఆయన అలా పొరపాటును కూడా మాట్లాడరు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరి కోరిక జీవో నెంబర్ 1 కాపాడాలని ఏదో మేము తాపత్రయపడుతుంటే మరి ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఓకే రజనీ గారు, కేఎస్ ప్రసాద్ గారిని, వెంకటరెడ్డి గారిని వీళ్ళందరినీ కోరుకుంటున్నారు, గాయత్రి గారు వీళ్ళందరూ వాళ్ళు రావట్లేదని మీకు ఎక్కడన్నా టచ్ అయ్యారు వాళ్ళు డిబేట్స్ లోని? సార్ వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ నాయకులు చెప్పినట్టు అదటి చెప్తే వినేవాళ్ళే కానీ పాపం వాళ్ళే మాకు శత్రువులు కాదు సార్. నేను ఎప్పుడు ప్యానెల్లో కేఎస్ ప్రసాద్ గారు అమ్మ రజనమ్మ అంటారు, వెంకటరెడ్డి అన్న అంటాను, ఇప్పుడు లక్ష్మణరావు అన్న అంటాను. ఏదో కండవాళ్ళు మార్చుకున్నంత మాత్రాన పాపం ఎవరికి శత్రువులు అయిపోరు సార్. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు, మా పార్టీ సిద్ధాంతాలు మేము చెప్తాం. పాపం ఈ రోజు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ప్యానెల్లోకి రాలేక ఆగిపోతున్నారు. అక్కడక్కడ కొంత కంచుకంఠం లాంటి లేడీస్ ని దించుతున్నారు సార్. వాళ్ళేంటో ముందు వెనక ఆలోచించకుండా టకా మాట్లాడేస్తారు. సరే ఎనీవే ప్యానెల్లో ఉన్నప్పుడు మేము సమాధానం చెప్పాలి కాబట్టి చేస్తాము. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే మనస్ఫూర్తిగా ప్రశ్నించమని అడుగుతున్నాను సార్. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే కదా సమాధానం బయటకు వచ్చేది, చక్కగా పార్టీ ప్రజాస్వామ్యం ప్రకారం నడిచేది. సో వారు కూడా మాకు చాలా అవసరం. చక్కగా అసెంబ్లీలోకి కూడా వచ్చి ఉండదు, కనీసం 17 సీట్లన్నా తెచ్చుకొని, వై నాట్ 175 అని కనీసం ఒక 17 సీట్లు కూడా తెచ్చుకోకుండా 11 తెచ్చుకున్నారు క్రికెట్ మ్యాచ్ టీం లాగా. ఇక్కడ ఎవరు బౌలరో ఎవరు బ్యాటింగో ఏం అర్థం కావట్లేదు. ఎనీవే ప్రతిపక్షంలో అసెంబ్లీలో కూడా లేకపోవడం దౌర్భాగ్యకరం. సార్ జగన్ గారు కీపరు, బౌలరు, బ్యాట్స్మెన్ అన్ని ఆయనేనండి. ఈ రోజు మీకేం దిగులు లేదు. ఈ రోజు మళ్ళీ పాదయాత్ర అంటారు, అవసరమైతే మళ్ళీ అమ్మగారు అందుకే అమెరికాలో ఉన్నారు. ఇక్కడ ఏదైనా తేడా పడితే మళ్ళీ తల్లిగారు ఓదార్పు యాత్ర అంటారు. ఎందుకు వచ్చిన గోళ్ళేనండి. ఈ రోజు ఎక్కడోళ్ళు అక్కడ దాక్కున్నారు, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి సార్. సరే ఎనీవే మేమైతే ధైర్యంగా ఉంటాం. కండవాళ్ళు కష్టకాలంలోనే మార్చుకోలేని వాళ్ళం, గట్టిగా నాయకుడి ఆదర్శాలకి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వాళ్ళం. సో లక్ష్మణరావు గారికి తెలుసు కదా, మా పార్టీలోంచి బయటకు వెళ్ళిన వాళ్ళు. ఆయనకి బహుశా తెలియదంటే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇందాక రామ్ కుమార్ గారు కూడా చెప్పారు, ఆయన కష్టకాలంలో పాపం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి పోరాడిన ఆయన సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పోరాడుతున్నారు. మీకు మంచి అవకాశం ఇస్తాం, మా నరేంద్ర మోడీ గారి గురించి కూడా పోరాడండి అన్నారు. మంచి ఆపర్చునిటీ వచ్చింది సార్. ఇదైతే గల్లీ పార్టీ, అదైతే ఢిల్లీ పార్టీ. ఏమన్నా మంచి ఛాన్స్ చూసుకుంటే అలా కూడా జంప్ అవ్వచ్చు. మేమైతే కష్టమైనా నష్టమైనా మా నాయకుడి సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలో ఉంటాం సార్. ఓకే లక్ష్మణ్, వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. వర్మ గారు ఖచ్చితంగా ఏదైతే మేము తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన హామీ, మాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు భరోసా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మంచి నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి. అటువంటి నాయకుడు ఉండాలని ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు